హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహితీ వంటిల్లు. ఈ రోజు మన వీడియోలో మొలకలు ఎలా చేయాలి, వాటితో మొలకల సలాడ్, మొలకల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మొలకలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో కార్బోహైడ్రేట్స్ ఉండవు. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి డైట్ ప్లాన్ లో ఉండే వారికి ఇది చక్కటి ఆహారం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. మరి మొలకలు ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా దీనికోసము 1/2 కప్పు జొన్నలు, 1/2 కప్పు వేరుశెనగ విత్తనాలు, 1/2 కప్పు ఉలువలు, 1/2 కప్పు రాగులు, 1/2 కప్పు అలసందలు, 1/2 కప్పు పెసలు, 1/2 కప్పు శనగలు. వీటన్నిటిని సమాన భాగాలుగా తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్ళంతా వంపేసి ఒక కాటన్ క్లాత్ లో వేసి టైట్ గా మూట కట్టండి. ఈ మూటను ఒక పగలు ఒక రాత్రి అలాగే ఉంచాలి. మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. మరుసటి రోజు మూట విప్పి చూస్తే మొలకలు చాలా బాగా వచ్చింటాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకోండి. నేను ఈ మొలకలను 2 భాగాలుగా విభజించుకొని ఒక భాగం సలాడ్, ఒక భాగం కర్రీ చేశాను. ముందుగా స్ప్రౌట్స్ సలాడ్ ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 1 కప్పు మొలకలు తీసుకొని 1/2 కప్పు సన్నగా తరిగిన క్యారెట్, 1/2 కప్పు సన్నగా తరిగిన కీరదోస, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, సన్నగా తరిగిన 1 టమోటో, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ గరం మసాలా ఆప్షనల్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ చాట్ మసాలా. వీటన్నిటిని వేసి బాగా కలపండి. రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర వేసి సగం నిమ్మకాయ రసం పిండి బాగా కలుపుకోండి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకే సైజులో కట్ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటాయి. అంతే ఫ్రెండ్స్, మొలకల సలాడ్ రెడీ. మేము కొద్దిగా స్పైసీగా చేసుకున్నాము, మీరు మీకు తగినట్టుగా చేసుకోండి. ఇప్పుడు మొలకల కూర ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 3 స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ కరివేపాకు, 3 టేబుల్ స్పూన్ల ఆనియన్ పచ్చిమిర్చి తరుగు వేసి దోరగా వేయించండి. ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయిన తర్వాత సన్నగా తరిగిన 1 టమోటో వేసి బాగా కలిపి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపండి. ఇప్పుడు 2 కప్పుల మొలకలు అందులో వేయండి. మొలకలకు మసాలా పట్టేలా బాగా కలిపి 50 ml నీళ్లు పోయండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1/2 చెంచా గరం మసాలా వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన 2 స్పూన్ల కొత్తిమీర వేసి బాగా కలపండి. అంతే ఫ్రెండ్స్, మొలకల కూర రెడీ. మొలకలను కర్రీ చేసుకొని తినడం కన్నా సలాడ్ గా తింటే పోషకాలు బాగా అందుతాయి. మీరు ఓసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.